ఈ రోజు వీడియోలో మనం ఒక చక్కటి మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, చాలా మంది కింద కామెంట్లో కనీసం రోజుకు ఒక కామెంట్ అయినా వస్తుంది, మాకు గురువు లేరు కదండి, మీ మంత్రాలు చేయాలంటే ఎలా, లేదా మాకు సరి అయిన గురువు కావాలి, గురువు ఎక్కడుంటారో చెప్పండి. ఇలా అనేక రకాలుగా చాలా మంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు. మీ అందరి కోసం ఈ రోజు నేను చక్కటి మంత్రాన్ని తెలియజేస్తాను. ఇది మీకు ఉపదేశం అవసరం లేకుండానే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇది ఎంత గొప్పది అంటే, ఇది ఒక్కటి చాలు మీకు మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మరొక మంత్రం సాధన చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత గొప్పదైనటువంటి మంత్రం ఇది. ఇది ఇటు శివునిగా అటు దక్షిణామూర్తి యొక్క మంత్రంగా కూడా పనిచేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మీరు గమనించినట్లయితే చూడవచ్చు, మనకు శివరాత్రి వస్తుంది కనుక శివరాత్రి రోజు దీన్ని ప్రారంభించండి. మీకు కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు మీరు ఎలాగైతే ఉపవాసం చేస్తారో ఆ రోజు మాత్రం ఈ యొక్క మంత్రాన్ని మీరు మననం చేస్తూ ఉన్నట్లయితే మీరు దీన్ని ఎలాగైనా గ్రహించవచ్చు. ఉపదేశం తీసుకున్నాను అనుకోండి, లేదా ఈ రోజు నుంచి దీన్ని శ్రద్ధగా నేను చేసుకుంటాను అనుకోండి, ఇలా ఏ విధంగానైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు శివరాత్రి నుంచి ప్రారంభించి ప్రతిరోజు అలా కొనసాగించండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. దీనికి గమనించినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది బీజాక్షరాలు ఏమీ ఉండవు. ఇది మీకు తెలిసిన మంత్రంగా కూడా అనిపించవచ్చు, చాలా మందికి తెలిసి కూడా ఉండవచ్చు. కాకపోతే దీని ప్రభావాన్ని మనం రుచి చూడాలి అంటే దాన్ని మనం కొన్ని రోజుల పాటు ఉపాసన చేయాలి. ఈ యొక్క మంత్రం యొక్క ప్రత్యేకత చూసినట్లయితే, పెద్దలు ఈ యొక్క మంత్రాన్ని అందరికీ అందుబాటులో ఉండడం కోసం బీజాక్షరాలు లేకుండా ఉపదేశం అవసరం లేనటువంటి మంత్రంగా దీన్ని అందించారు. కాకపోతే శక్తి మాత్రం చాలా దివ్యమైనటువంటిదిగా ఉంటుంది. మీకు చూడండి, ఈ యొక్క మంత్రం ఒక గురువులా పనిచేస్తుంది. ఈ యొక్క మంత్రం ఉపదేశం, ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేసే వారికి చక్కటి అనుభూతులు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఈ రోజుల్లో కలిలో సరైనటువంటి గురువు లభించకపోవచ్చు. చాలా వరకు పైకి ఎంత గొప్పగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం ఏదో ఒక ప్రాపకాన్ని, ద్రవ్యాన్ని ఆశిస్తూ చాలా మంది పైకి అలా కనిపిస్తూ ఉంటారు. వారిని నమ్మడం కూడా అంత మంచి విధానం అని మనం అనుకోవద్దు. కావున దీన్ని మనం శివుణ్ణే గురువుగా భావించి మనం చేసినట్లయితే ఇది కొన్ని రోజుల పాటు జపం చేయండి. కనీసం 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇలా జపం అయిన అనంతరం దీన్ని మీరు పురశ్చరణ కూడా చేయండి. పురశ్చరణ చేసిన అనంతరం కొన్ని రోజులకు మీరు ఈ యొక్క గురు మంత్రం ఏదైతే ఉందో, ఇది ఉపాసన కొన్ని రోజులు చేస్తారు కదా, చేసిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని మళ్ళీ మీరు నేరుగా చేసుకొని కూడా చేయవచ్చు. అంటే ఇది ఇచ్చేటటువంటి అనుభూతిని బట్టి మీరు ఆ తర్వాతకి ముందుకు వెళ్ళవచ్చు. ఇది నాకు తెలిసి మీకు అన్ని రకాలుగా ఇదే అన్ని సమకూర్చుతుంది. ఎందుకంటే ఇది శివ మంత్రం, దక్షిణామూర్తి మంత్రంగా ఉంది కనుక ఇది ఇవ్వలేని కోరికంటూ, ఇది తీర్చలేని కోరికంటూ ఉండదు. ఇంకా మీకు వేరే ఏదైనా మంత్రాలు చేయాలి అని కోరిక ఉన్నవారైతే దీన్ని కొన్ని రోజుల పాటు ఉపాసన చేసి దీని పట్ల కాస్త అధికారాన్ని పొందిన తర్వాతకి మీరు ఏదైనా మంత్రాన్ని నేరుగా తీసుకొని మళ్ళీ ఈ మంత్రాధిష్టాన దేవతకు విన్నవించి దాన్ని మీరు నేరుగా తీసుకొని కూడా చేయవచ్చు. నాకు తెలిసి ఇది ఒక దివ్యమైనటువంటి మంత్రంగా మాత్రం పనిచేస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే శివరాత్రి కనుక చాలా మంది కింద కామెంట్లు అడుగుతున్నారు, ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి, గురు మంత్రం గురు మంత్రం అని అంటూ ఉంటున్నారు, గురువునైనా చూపెట్టండి అంటూ ఉంటున్నారు. అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే చాలా భద్రత కలిగినటువంటి మంత్రంగా చెప్పవచ్చు. అలాగే ఏ గురువును ఆశ్రయించకుండా మీరు తరించేటటువంటి మంత్రం, తరింపచేసేటటువంటి మంత్రంగా కూడా చెప్పవచ్చు. దీన్ని ఉపాసన చేయండి. చాలా మంది అంటూ ఉంటారు, బీజాక్షరాలు లేవు కదండి అని. బీజాక్షరాలు ఉంటే దాని యొక్క ఉపాసన విధానం వేరుగా ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడైనా ఎలాగైనా జపించండి. మీరు ఆఫీస్లో ఉన్నా, లేదా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా, అన్నం తింటూ ఉన్నా, ఎలా అయినా సరే మీరు మనస్ఫూర్తిగా దీన్ని జపించడం ప్రారంభిస్తే ఇది ఒక దివ్యమైనటువంటి మంత్రంగా పనిచేస్తుంది. మనకు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇలాంటి మంత్రాలే చక్కటి సహాయాన్ని అందిస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూర్చొని ఒక విధమైనటువంటి ప్రదేశంలో, ఎవరు అల్లరి లేకుండా ప్రశాంతతతో కూడినటువంటి ప్రదేశం అన్ని వేళలా మనకు దొరకదు. ఒకవేళ దొరికినా సరే ఇంట్లోనే చూడండి, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మనం పిలుస్తూ ఉంటారు. అలా మీరు ఒక మంత్రానికి కొద్ది సమయాన్ని కేటాయించాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి అది విధానంగా మనం భావించవచ్చు ఇప్పుడున్నటువంటి రోజుల్లో. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు సాధన చేయండి. ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకంతో చేయండి. గురువు లేరు అనుకునేవారు ప్రత్యేకించి ఈ మంత్రాన్ని మాత్రం కొన్ని రోజుల పాటు సాధన చేయండి. మీకు ఖచ్చితంగా శివానుగ్రహంగా ఏదో ఒక చక్కటి అనుభూతి మాత్రం కలుగుతుంది. తర్వాతకి మీరు ఏ మంత్రాన్నైనా సాధన చేయవచ్చు. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విశేషాన్ని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.